హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఫైనల్ డే వచ్చేసింది, షిఫ్టింగ్ డే. సో ఇవాళ టోటల్గా మేమైతే హౌస్ నుండి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో అన్నీ ప్యాక్ చేస్తున్నారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారు. సో నేను ముందుగా కొన్ని ప్యాక్ చేసుకున్నప్పటికి కూడా ఇంకా ఇన్ని ఉన్నాయా మా ఇంట్లో వస్తువులు అనిపించింది అనమాట ప్యాకింగ్ చేస్తూ ఉంటే. నేను చాలా లిమిట్గా తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే సో నాకు ఇక్కడికి ఎంతమంది వస్తారు, నాకు ఏ వస్తువులు కావాలి, సో ఎన్ని గిన్నెలు కావాలి, ఎన్ని ప్లేట్స్ కావాలి అనే ఆలోచనతోనే నేను హౌస్లోకి అన్నీ కొనుక్కున్నాను అండి. సో అలా తీసుకున్నప్పటికైనా కానీ సో వాళ్ళు ప్యాక్ చేస్తుంటే ఇన్ని ఉన్నాయా అనిపించింది. సో నేనైతే లిమిట్గానే తీసుకున్నాను, ఎక్కువైతే పర్చేస్ చేయలేదండి. సో ఎందుకంటే మెయిన్ ఇది మేము ఉండేది రెంటల్ హౌస్కి అన్ని వస్తువులు అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లేస్లో అయితే ఉండము, షిఫ్ట్ అవుతూ ఉంటాము అన్న ఆలోచనతో సో నాకేవి కావాలో అవి మాత్రమే తీసుకున్నాను అనమాట. సో అవి కూడా మంచి కాస్ట్ పెట్టి తీసేసుకున్నాను, ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగే తీసుకున్నాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ ఇంటికి కావాల్సినవన్నీ సో మంచి వస్తువులు తీసుకున్నాను. ఇంకా గిన్నెలు ప్లేట్స్ ఇవే కదా ఎక్కువ కావాల్సి వస్తుంది. సో అవి కూడా 10 ప్లేట్స్ ఒకవేళ మన ఇంటికి వస్తే ఎంతమంది వస్తారు అని అప్పుడే మనకు ఐడియా ఉంటుంది కదా. సో అలా తీసుకున్నాను అనమాట, ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అవన్నీ. సో అందుకోసమే చెప్తున్నాను. ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ గురించి వస్తే వాళ్ళ ప్యాకింగ్ చూడండి, సో సూపర్గా చేశారనమాట. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము తీసుకున్న వస్తువులకి ఆల్రెడీ అట్ట బాక్స్లు వస్తాయి కదా, సో అవన్నీ మేము కొన్ని ఎత్తిపెట్టామన్నమాట. అప్పటికి వీళ్ళ ప్యాకింగ్ చూస్తున్నారా ఎంత నీట్గా చేస్తున్నారంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎక్కడైనా డ్యామేజ్ చేస్తారేమో అనే భయం అయితే ఉండిందనమాట. సో ముందు వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఆ వ్లాగ్ కూడా. సో నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను ఏంటి అనేది ఆ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ వీళ్ళ ప్యాకింగ్ చూసారా చాలా బాగా చేశారనమాట. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము బాక్సెస్లో తీసుకొని వెళ్తారేమో. సో ఇప్పుడు పెద్ద వస్తువులు కదా, థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట మేము. సో ఇక్కడ నుంచి కింద స్టెప్స్ దగ్గర దిగాలి అంటే ఏదో ఒక కార్నర్లో కొంచెం తగులుతూ ఉంటుంది కదా, ఆ భయం ఉండేదన్నమాట. సో ఇప్పుడు నేను చూపించాను కదా ప్యాకింగ్, సో అలాంటి క్లాత్ తీసుకొచ్చారనమాట. సో దప్పంగా ఉంది, లోపల స్పాంజ్ లాగా ఉందన్నమాట. సో అదంతా నీట్గా కప్పేస్తూ ఉన్నారు. సో ఆ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. దానివల్ల మనకి ఏ స్క్రాచెస్ పడవు. సో కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా చాలా నిదానంగా కార్నర్లో చూసుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము స్నానం చేసేసి వచ్చాం అనమాట. ఇంకా వాళ్ళు ప్యాకింగ్ చేస్తుంటే మనకేం పని ఉంటుంది చెప్పండి. ఇంకా మెయిన్ వస్తువులు అయితే మేము ప్యాక్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెస్ట్గా కూర్చున్నాం అనమాట. సో ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం ఎలా చేస్తున్నారు ఏంటి అని. సో చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ కూడా ఎంత నీట్గా కవర్ చేస్తూ ఉన్నారో. సో బాగా గ్లాస్ ఉన్న చోట ఇట్లా ప్యాకింగ్ చేశారనమాట. ఆ ప్యాకింగ్ చాలా బాగా అనిపించింది మాకు. ఇలా చేసినప్పటికీ మనకు అసలుకి స్క్రాచెస్ అనేటివి పడవు. సో అలా చేశారు. ఒక టీవీకి మాత్రమే మాది యూజ్ చేశారనమాట, నార్మల్ బాక్స్ యూజ్ చేసేసారు టీవీకి. సో అది కూడా నీట్గా తీసుకొచ్చారులేండి. సో ఫైనల్గా వాళ్ళ ప్యాకింగ్ అంతా కవర్ అయిపోయింది, కానీ కార్ట్కి వాళ్ళకి ఇప్పడానికి రాలేదన్నమాట. ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. సో ప్యాకింగ్ కూడా మేము జస్ట్ 2 అవర్స్లో ప్యాక్ చేసేస్తారు. ఒక 4-5 మెంబర్స్ వస్తారు కదా, సో చకచక అయిపోతుంది అనుకున్నాము. కానీ మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఈ కార్ట్ ఇప్పడానికి వాళ్ళకి రాలేదన్నమాట. సో అందుకోసం వెయిట్ చేస్తున్నాం. మరి వాళ్ళకి కాల్ చేసి వేరే వాళ్ళకి సో డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని రమ్మని చెప్పేసి, వాళ్ళు సపరేట్ ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పామన్నమాట. సో అది ఇక్కడ జరుగుతుంది ప్రాసెస్. ఇంకా మేము మాత్రమే ఇక్కడ ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళంతా వెళ్ళిపోయారనమాట. సో కార్ట్ ఇంకా లేట్ అవుతుంది కదా, అంతలోపల సామాన్లు అంతా అక్కడ దించేసి వస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట అతని కోసం. నేను మెయిన్ థింగ్స్ ఏంటి అంటే ముందుగా ప్యాక్ చేసుకోవడం వల్ల ఆ రోజు కొంచెం రెస్ట్గా ఉందన్నమాట. సో వాళ్ళకి ఏం కావాలో ఇంకా ఏది ఉంది ఇచ్చారండి. సో టకటక వాళ్ళు ప్యాక్ చేసేస్తారు. ఏంటి ఏది అనేది కూడా తెలియదు. మేమైతే డ్రెస్సెస్ వేసుకోవడానికి ఒక 2-3 డ్రెస్సెస్ పక్కన పెట్టాము అనమాట చైర్లో, అవి కూడా ప్యాక్ చేసేసారు. సో మరి ఇంకా ఏదో ఒకటి దొరికింది వేసేసుకున్నాము. ఆర్బీ పాపది కూడా ప్యాక్ చేసేసారు, కానీ వాళ్ళ నాన్న ఇంకా మరి ఓపెన్ చేసి తీశారు. అటాచ్మెంట్ హౌస్తో ఇవాళ ఖాళీ చేసేస్తున్నాం. కామ్ అయిపోయింది హౌస్. ఆర్వీని కూడా ప్యాక్ చేసేద్దాం ఆర్వీ. ప్యాక్ ఆర్వీ ప్యాక్.
ఎవరైనా ప్యాక్ చేసేసేయండి, ప్యాక్ చేసేసేయండి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం అవుతుందో, 11:30, 12 అవుతుందేమో. కానీ బాగా ప్యాకింగ్ చేశారు చెప్పాలంటే. నిజంగా మేము భయపడ్డాం, కానీ ఇంకా కార్ట్ చూడాలి. ఇవి అన్నీ తెచ్చుకున్నారు కాబట్టి క్లాత్ ఐటమ్స్, అది థర్మాకోల్ షీట్ వస్తుంది కదా, దాంతో బాగా చేశారు నిజంగా చెప్పాలంటే. ప్యాకింగ్ అయితే మేము స్క్రాచెస్ పడతాయేమో చాలా భయపడడం. ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటాం కదా పెద్ద ఐటమ్స్, సో దానికనమాట. కానీ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ప్యాకింగ్ మాత్రం బాగా చేస్తున్నారు. ఇంకా అక్కడికి మేము బాక్సెస్, టీవీ ఇవి అన్నీ పక్కన పెట్టాము, అన్నీ ఎత్తిపెట్టుకున్నాము. వాళ్ళు చిన్న చిన్న బాక్సెస్ ఇస్తారనే ఒక ఐడియా మా హస్బెండ్కి ఉంది కాబట్టి ఇంకా అవి కూడా ఎత్తిపెట్టుకున్నాం. అవి కూడా చాలా యూజ్ అయినాయి. వాళ్ళన్నీ మీడియం సైజెస్ తెచ్చారు, కానీ టీవీకి సరిపడే బాక్స్ తీసుకురాలేదు. లేదంటే క్లాత్ చుట్టేస్తారు, ఇంకా టీవీ అవన్నీ స్క్రాచెస్ పడతాయి కదా క్లాత్ అంటే. మేము బాక్స్ అన్నీ అట్లే పెట్టేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు సరిపోతుంది. వాళ్ళు తెచ్చుకున్నారు బాక్సెస్ ఉంటాయి కదా పెద్ద బాక్సెస్. ఇంకా టీవీ అదే పనిగా ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. సో దానికి లేదు, ఇంకా అవి బాక్స్ పెట్టేసుకున్నాం. హాయ్. సో ప్యాకింగ్ చూసారు కదా, ప్యాకింగ్ అంతా అయిపోయింది, కింద పెట్టేశారు కార్ట్ కోసం. సో వాళ్ళకి ఇవ్వడానికి రాలేదు, డ్రిల్లింగ్ మిషన్ ఉండాలి అని చెప్పేసి మరి వాళ్ళకి కాల్ చేసామని చెప్పారు కదా. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు, ఇంకా ఆల్రెడీ ఇంకా ఫుల్ అయింది. కార్ట్కి మళ్ళీ వస్తాము అని చెప్పేసి దించడానికి వెళ్ళారనమాట ఇంటి దగ్గరికి, కొత్త ఇంటి దగ్గరికి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను, అమ్మ, పాప ఉన్నాం ఇక్కడే. సో ఇంకా గలీజ్గా ఉంది, అందుకే స్టెప్స్ మీద కూర్చున్నా. ఇంకా లోపల ఇంకా వెకేటింగ్ అంటే ఇంకంతా ఇదైపోతుంది కదా, సో అలా ఉంది ఇల్లు. అందుకే ఇక్కడ కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. అది 3 years అనుబంధం అనమాట ఈ హౌస్తో. ఫైనలీ ఇంకా ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాల్సిందే, షిఫ్ట్ అయిపోతూ ఉన్నాం. సో హ్యాపీగానే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే షిఫ్ట్ అవ్వాలనుకునే వెళ్తూ ఉన్నాం అనమాట. అది ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు మేక్ అనేది అక్కడ కట్ అయిపోయింది. సో ఇది వీళ్ళ ఫాల్ట్ కాదు, ఆల్రెడీ మేము ఫస్ట్ కార్డ్ తెచ్చినప్పుడు బిగించారు కదా వాళ్ళదనమాట ఫాల్ట్. సో స్క్రూస్ బిగించారు, కానీ అది ఒక దగ్గర నట్ అనేది ఇది అయిపోయిందనమాట. దానికి చిన్న హోల్ పెట్టేసి తీసేస్తూ ఉన్నారనమాట ఇక్కడ. సో ఆ ప్రాసెస్ కోసమే వాళ్ళ చేత కాలేదు, లేకపోయినంటే వాళ్ళే తీసేసేవాళ్ళు. సో ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనే భయంతో వాళ్ళు వేరే వాళ్ళని రమ్మని చెప్పారనమాట, డ్రిల్లింగ్ మిషన్ వాళ్ళని. సో ఫైనల్గా మాకు చిన్న హోల్ ఒకటే పడిందనమాట కార్డ్కి. అది వీళ్ళ ఫాల్ట్ అయితే కాదు, మేము తీసుకున్నాం అప్పుడే వాళ్ళ ఫాల్టే. సో ఇక్కడ మా ఓనర్స్కి చెప్పేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఆ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఇంకా మా ఓనర్స్ ఇంకా పూజలు ఎక్కువ చేస్తారు. ఇక తను భగవద్గీత చదవడానికి వెళ్తున్నాను, కుంకుమ పెట్టుకొని వెళ్దురండి అని చెప్పేసి పిలిచారనమాట ఆంటీ వాళ్ళు. సో వెళ్ళాము. ఇక్కడ అద్వైత్ని కూడా తీసుకొని వెళ్ళాము అనమాట మేము. కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా అంకుల్ వచ్చి పూజ చేస్తున్నారు. వీళ్ళు మరాఠీస్ అని చెప్పాను కదా, సో వీళ్ళు ఒక్కొక్క టైంలో ఎవరు లేచినా సో ప్రతి ఒక్కరు పూజ చేస్తారనమాట ఇంట్లో వాళ్ళు, ఏ టైంకి లేచినా. సో ఆ టైమింగ్ అయితే పెట్టుకోరండి. సో ఖచ్చితంగా పూజ చేసే తింటారనమాట. ఆంటీ ఒకసారి, అంకుల్ ఒకసారి, సో కొడుకు ఒకసారి అలా చేస్తూ ఉంటారు పూజ. సో వీళ్ళే అనమాట మా ఓనర్స్. వీళ్ళ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాం కదా, సో మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మా నేబర్స్ కూడా బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరుతూ ఉన్నాం అనమాట. మా ఓనర్స్ గురించి చెప్పనక్కర్లేదు, ఒక పేరెంట్స్ ఎలా చూసుకుంటారో అలా చూసుకునే వాళ్ళు అనమాట. సో ఇంకా వాళ్ళు కూడా అదే చెప్పారు, కంపెనీ బాగుండేది, సో వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఎక్కడున్నా బాగుండండి అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా ఎక్కడున్నా ఓన్ హౌస్ కాదు కాబట్టి సో మనకు నచ్చినట్టు వెళ్ళిపోతూ ఉండాలి. సో వాళ్ళతో ఎన్ని ఇయర్స్ అనుబంధమో అన్ని రోజులే ఉంటాము. సో ఫైనల్గా మేమైతే ఇంకా కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అండి. వెళ్ళిపోయి ఇంకా అక్కడంతా నేను సర్దుకోవాలి. సో ఇంకా ఆ తర్వాత నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదన్నమాట. సో ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ప్యాకింగ్ చేసిన చూసారు కదా, ఇంకా టక్క నేను సర్దేసుకున్నాను అనమాట. నాకు అంత పెద్ద కష్టం అని అనిపించలేదు. మార్నింగ్ 7:30కి వచ్చారండి. సో మేము ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది, మ్యాక్సిమం 10 to 11 లోపు అయిపోతుంది. కొత్త ఇంటి దగ్గర రీచ్ అయిపోయి ఇంకా రోజు సర్దుకొని డిమార్ట్ ప్లాన్ ఉన్నిందనమాట. కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఆ రోజు 3 o'clock
అయిందండి మేము ఇక్కడికి రావడానికి. సో, ఆ కార్ట్ వల్ల. సో, లేకపోయింటే వచ్చేసేవాళ్ళం. కానీ అలా 2 టైమ్స్ సో, తిరిగారు వాళ్ళు. సో, చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా లంచ్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాము. సో, ఇంక ఇక్కడికొచ్చి ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడికొచ్చి పూజ చేసేసి సో, అలా అనుకున్నాం కానీ ఇంకంతా రివర్స్ అయిపోయింది. లంచ్ కూడా ఆర్డర్ చేసేసాం అనమాట. సో, 3:00 అంటే ఇంక మీరు చూడండి టైము అంత టైం పట్టిందనమాట. మార్నింగ్ 7:30 to 3:00 అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఇంకా ఆల్రెడీ వాళ్ళు ముందే వచ్చేసారు కాబట్టి కొన్ని వాళ్ళు బాక్స్‌లో పెట్టుకొచ్చినవి అన్‌ప్యాకింగ్ చేసేసారనమాట. ఇంకా మంచం మీద అంతా పెట్టేశారు. కార్ట్ కూడా బిగించేశారు. ఫుల్ ఆకలిగా ఉందనమాట. ఇంక నేను అయితే స్నాక్స్ తింటూ ఉన్నాను. హోప్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.